అయితే గురువుగారు మీరు చెప్పారు పామిస్ట్రీ చాలా యూనిక్ అని చెప్పేసేసి. అయితే దీనికి సంబంధించి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అన్నది మొత్తం మన అరచేతుల్లోనే ఉంటుంది అని చెప్పారు. ఖచ్చితంగా. అయితే ఇది ప్రామాణికంగా చెప్పారు మీరు. ఇప్పుడు జనరల్‌గా చూసుకున్నట్లయితే మనిషి పుట్టినప్పటి నుంచి గ్రహాలు, లేకపోతే రాసులు ఇవన్నీ ఎలా అయితే చూసుకుంటున్నామో అలా ఇది ప్రామాణికంగా చూపించి మనం నిర్ధారించుకోగలుగుతామా? లేకపోతే గ్రహాలు, రాసులు చూసి నిర్ధారించుకోగలుగుతామా? గ్రహాలు, రాసులు, ఇంకో సంఖ్యలు, ఇంకా ఇంకా చాలా 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 శాస్త్రాలు వచ్చినాయి ఇప్పుడు. అవును. అవన్నీ ఖచ్చితమా అంటే చెప్పలేము. ఓకే. మన గురించి తెలుసుకోవడానికి ఇంకో చోట వెతకటం అంటే నా దృష్టిలో అది ఒక నమ్మకంగా ముందుకు కొనసాగిపోవటమే తప్ప మన గురించి మనం చెప్పేటువంటిది వేరే చోట ఎక్కడ ఎందుకు ఉంటుంది మనం ఒకసారి పరిశీలించుకుంటే వేరే ఎవరో మన మీద ప్రభావం ఎలా చూపెడతారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ గ్రహాలు, ఈ సౌరమండలం ఇవన్నీ ఒక ఇంటర్నెట్ అనుకోండి. ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి కదా. అవి మన దగ్గరికి ఎలా వస్తున్నాయి? శాటిలైట్స్ ద్వారా వస్తున్నాయి. శాటిలైట్స్ నుంచి నెట్వర్క్స్ ద్వారా రిలే అవుతున్నాయి. నెట్వర్క్స్ నుంచి టవర్స్ నుంచి సెల్ ఫోన్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే. మీ సెల్ ఫోన్లో మీకు ఏం కావాలి అంటే అది ఇంకొకళ్ళు ఎవరైనా పంపితే వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు దాంట్లో మీరు చూడాలి అంటే మీరు మీ సిమ్ కార్డులో వాటిని సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. అంతే కదా. అంటే ఆ సిమ్ కార్డు మీ నెంబర్ తోటి ఇంకో చోట ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఇంకా యూనిక్ నేచర్. సృష్టిలో చాలా ఉన్నాయి, నెట్లో చాలా ఉన్నాయి. ఈ సిమ్ కార్డు ఏదైనా ప్రాబ్లం అనుకోండి, నెట్ శాటిలైట్ నుంచి మనకేమి సంకేతాలు రావట్లేదు అనుకుని శాటిలైట్ని మనం మిస్టేక్ చేస్తే శాటిలైట్ మనం కరెక్ట్ చేస్తుంది అనుకుంటే పొరపాటు. మన ఫోన్లో ఆ కెపాసిటీ లేకపోతే మన దగ్గర 1G ఫోన్ ఉందనుకోండి, 1G ఫోన్ అంటే ఓన్లీ కాల్స్ వస్తాయి. మనం 1G ఫోను, సిమ్ కార్డు ఉంది, నాకు సినిమాలు రావట్లేదంటే ఎలా వస్తాయి? దానికి కోపగించింది నెట్ మన మీద, శాటిలైట్ కోపగించింది అంటే కరెక్టా? కాదు. అలాగే విశ్వంలో నవగ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. వాటి నుంచి మనకి పంచభూతాలు సహాయంతో మనం తయారై ఉన్నాం. మనకు ఒక నెంబర్ వచ్చి ఉంది, యూనిక్ నేచర్ కలిగినటువంటి ఒక గుర్తు వచ్చింది. ఇది సెల్ ఫోను. మన ఆత్మ, మన నెంబరు, సిమ్ కార్డు. మనకి ఏది చెందవలసి ఉన్నాయో అవి వస్తాయి ఈ నవగ్రహాల నుంచి. అంతే తప్ప మన మీద కోపగించే ఆ గ్రహం మనల్ని ఏదో చేసేస్తున్నాడు కాదు. మనలో లోపం ఉంది, మనం సాధించలేకపోతున్నాం. మనం దాని గురించి తెలుసుకుంటే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అలాగే మనకు అనారోగ్యం వచ్చింది, దానికి కారణం మన బాడీలో ఉంటుంది, దానికి ఎవరో కారణం కాదు. అయితే భావన మాత్రం మనలో ఉంటుంది. ఎలాగంటే మనం సృష్టిలో ఒక భాగాలం గనక నవగ్రహాలకి 9 గ్రహాలకి 9 భావాలు ఉన్నాయి. సూర్యుడు కాంతిని వెదజల్లుతాడు, ఆకర్షణ గుర్తింపుని కలగజేస్తాడు. గురుడు ఉన్నతమైనటువంటి భావాల్ని, ఆధిపత్యాన్ని కలగజేస్తాడు. శని సంపదని సృష్టించేటువంటి విధంగా మనలో సంపద మీద మమకారాన్ని కలగజేస్తాడు. బుధుడు మన బుద్ధి బలాన్ని ఇస్తాడు, శాస్త్ర సాంకేతిక రంగాల్ని ఆలోచించేటట్టు చేస్తాడు. చంద్రుడు సాహిత్యము, కళలు, సంగీతము, ఈ వేదాంగాల మీద మమకారాన్ని కలిగిస్తాడు. శుక్రుడు లలిత కళల మీద ఆకర్షణ కలిగిస్తాడు.
నృత్యము, నాట్యము, సంగీతము వీటి మీద. కుజుడు ధైర్యాన్ని, సాహసాన్ని మనకి ఇస్తాడు. రాహువు ఎదిరించేటువంటి స్వభావాన్ని, దేనైనా సరే స్వీకరించేటువంటి తత్వాన్ని ఇస్తాడు. కేతువు వేగాన్ని, వైరాగ్యాన్ని ఇస్తాడు. అలాగ మనం 9 భావాలు మనలో ఉంటాయి. అంటే ఓ భావం కొంతమందిలో ಹೆಚ್ಚు ఉంటుంది, ఓ భావం తక్కువ ఉంటుంది. కుజభావం బాగా బలంగా ఉండి ధైర్య సాహసాలతో ఉండేటువంటి వాడు మిలిటరీలోకి, సైన్యంలోకి, లేకపోతే అలాంటి వృత్తుల్లోకి వెళ్తాడు. గురుభావం బలంగా ఉండేటువంటి వాడు లీడర్ అవుతాడు, నాయకత్వం వహిస్తాడు, ఆధిపత్యం వహిస్తాడు, పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను పొందుతాడు. రవి బలం బాగా ఉన్నటువంటి వాడు కళలతోటి సినిమా యాక్టర్ అన్న అవుతాడు, లేకపోతే ఆధిపత్యం పొంది రాజకీయ నాయకుడు అన్న అవుతాడు. బుధుడు బలంగా ఉన్నటువంటి వాడు సాంకేతికంగా ఎదిగి సైంటిస్ట్ అవుతాడు, లేకపోతే టీచర్ అవుతాడు, లాయర్ అవుతాడు. చంద్రుడు బలంగా ఉన్నవాడు ఓ రచయిత అవుతాడు, ఒక వాగ్గేయకారుడు అవుతాడు. శుక్రుడు బలంగా ఉన్నటువంటి వాడు ఓ శిల్పకళలో, ఒక నాట్యంలోనూ అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఇలాగా మనం 9 గ్రహాల యొక్క భావాలు మనలో ఉంటాయి. కొంతమంది ముందు చెప్పారు కదా, ఒక కథ చెప్పారు కదా నేను, అడవికి వెళ్ళాడు ధైర్యంగా. ఆ భావాలు అందరిలోనూ ఉంటాయి. 9 భావాలు ఉంటాయి మనకి. నవగ్రహాలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. ఎందుచేతనంటే మనం ఈ సౌర కుటుంబంలో భాగాలు, మనం ఈ లోపలే ఉన్నాం కదా మనం. అందుచేత ఆ భావాలు మన మీద ప్రభావితం అయ్యి వాటిని గుర్తించడానికి వీలుగా అరచేతిలో ముద్రలు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు గ్రహాలకి సంబంధించిన లైన్స్ అనేవి మన అరచేతుల్లో ఉన్నాయి. ఇంకా పోతే ఇవి భావాలు చెప్పాను నేను. మన జీవితం 0 నుంచి 100, పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళు ఎలాగ నడుస్తుంది, ఆ లెక్కలు వేసుకోవడానికి రేఖలు ఉన్నాయి, కొలతలే రేఖలు. మన జీవితం అంటే ఆరోగ్యము, ఆయుర్దాయము, కుటుంబ నేపథ్యము, వాటి గురించి చెప్పేటువంటిదే జీవిత రేఖ. ఈ జీవిత రేఖ ఈ బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో ఈ చర్మం యొక్క, అంటే చర్మం అంటే వెనకాల ఉండే చర్మం కలర్ వేరుగా ఉంటుంది, అరచేతిలో ఉండే కలర్ వేరుగా ఉంటుంది. ఈ మధ్య భాగంలో చూపుడు వేలుకు దిగువన ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇలాగా ఈ బొటన వేలుని చుట్టి ఇలా కిందకి ఈ కంకణ రేఖ అంటాం. ఇక్కడ ఈ కంకణం వరకు, ఈ అరచేతి దిగువ వరకు వ్యాపిస్తే క్లియర్ కట్గా ఉంటే అది జీవిత రేఖ. అంటే ఇక్కడ 0, ఇక్కడికి 100 సంవత్సరాల జీవితం. ఈ రేఖ సమాంతరంగా ఉంటే జీవితం హ్యాపీగా, సాఫీగా నడిచిపోతుంది. ఒకవేళ ఈ రేఖల్లో ఎక్కడైనా బ్రేక్ అంటే తెగిపోయినట్టు కానీ, మధ్యలో ఐలాండ్స్ అంటే గుంతలు పడినట్టు కానీ, మధ్యలో గ్యాప్స్ ఖాళీలు కానీ ఏర్పడితే ఆ వయసులో ఆ జాతకుడికి ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఆయుర్దాయములో లోపము కానీ, ఒకవేళ ఈ రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి కొంత దూరం బలంగా ఉండి ఆ తర్వాత సన్నబడి ముక్కలు ముక్కలుగా ఉండి గొలుసు కింద ఉండి అలాగా తగ్గిపోతూ ఉంటే ఆ వయసు వచ్చేసరికి, ఆ వయసు అంటే వయసు లెక్క కట్టుకోవడం, ఇక్కడ 0, ఇక్కడ 100, దీన్ని 10 సమభాగాలు చేసుకుంటే 10, 20, 30, 40 చూసుకుంటూ ఈ మధ్యలో ఎక్కడో చోట, అంటే ఏ 30, 40 సంవత్సరాల్లో అక్కడ గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే అతని ఆరోగ్యంలో ఏదో రకమైనటువంటి సమస్య ఎదుర్కొంటాడు. కొన్ని అడ్డురేఖలు వచ్చినాయి అనుకోండి, అడ్డురేఖలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శుక్రస్థానం నుంచి వచ్చినాయా, కుజస్థానం నుంచి వచ్చినాయా, లేకపోతే ఇతర ఏ స్థానం నుంచి అయినా వచ్చినాయా, దాన్ని బట్టి అతనికి ఏ రకమైనటువంటి అనారోగ్యం రావచ్చు. దాన్ని మనం నివారణ చేసుకుంటే మన జీవితాన్ని సాఫీగా నడుపుకోగలము అన్నటువంటిది మనం ప్రామాణికంగా, నేను గత 45 సంవత్సరాల నుంచి అనేక వేల మంది చేతులు చూస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తే
అటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకుని దాన్ని సరి చేసుకుని జీవితాన్ని ముందుకు వెళ్తారు. ఓకే. అంచేత జీవిత రేఖ ఇది ఒకటి ప్రధానమైనటువంటి రేఖ. ఓకే. ఇంకా రెండవది శిరోరేఖ. శిరస్సు అంటే ఇగో ఇక్కడే ప్రారంభం అవుతుంది, లేదా ఈ చూపుడు వేలికి దిగువలో ఇక్కడ ఎక్కడైనా ప్రారంభం కావచ్చు. అరచేతి మధ్యగా ఇలాగా ఇటు అంచుకి, అంటే ఈ అంచులో ప్రారంభమైంది, ఈ రెండవ అంచుకి వైపుకి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఈ మొత్తం వయసు ఆయుర్దాయం ఇక్కడ 100 అన్నట్టే, ఈ శిరోరేఖ కూడా ఇక్కడ 0, ఇక్కడ 100. దీన్ని కూడా సమభాగాలు చేసుకుని మనం చూడొచ్చు. ఈ రేఖ కూడా, రేఖ ఏదైనా సరే స్పష్టంగా క్లియర్గా అలాగ నడిచిపోతుంది అనుకోమ్మా. మన ఆలోచన, తెలివితేటలు, మన ఆచరణ, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మానసికమైనటువంటి ఉద్వేగాలు, మన తెలివితేటల్లో వచ్చేటువంటి హెచ్చుతగ్గులు. అంటే హెచ్చుతగ్గులు అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా తెలివైనగా ఎంతో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పొందుతారు, సడన్గా ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ కావచ్చు. చేస్తామంటే ఇక్కడ ప్రారంభంలో కొంత దూరం వరకు, అంటే ఒక 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా జీవిత రేఖ అయినా శిరోరేఖ అయినా కొంచెం అస్తవ్యస్తంగా ఉంటాయి ఎవరికైనా. ఓకే. అంటే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన మెదడు అంతగా వికసించదు, శరీరం కూడా అంతగా దృఢత్వం పొందదు. మెచ్యూరిటీ పీరియడ్ అంటాము. 12 years ఈజ్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆ తర్వాత ఈ రేఖ స్థిరంగా ఉంటే ఎడ్యుకేషన్లో కానీ, ఒక వృత్తిలో కానీ, ఒక ప్రవృత్తిలో కానీ, ఏదో ఒక కళల్లో కానీ వాళ్ళు నిష్ణాతులయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళు ప్లాన్ చేసుకుని స్వతంత్రంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు, సవ్యంగా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది చేతుల్లో ఈ మధ్యకాలంలో నేను చూశాను, యుఎస్ నుంచి నాకు ఓ ఫోటో పంపించారు. ఈ హెడ్లైను ఈ ప్రారంభంలో కొంచెం గొలుసు కట్టులా ఉంది. అంటే శిరోరేఖ డిస్టర్బ్ అయి ఉంటే వాళ్ళు బాల్యంలో ఆటిజం అనే పేరు విన్నారా? మాట సరిగ్గా రాక, బిహేవియర్ సరిగ్గా లేకపోవటము, వినికిడి సరిగ్గా లేకపోవటము ఉంటుంది. మానసికంగా అంత ఎదుగుదల ఉండదు, డిజార్డర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి నేను చాలా హ్యాండ్స్ నేను చూశాను. ఇక్కడే హైదరాబాద్లోనే బోయినపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఒక సంస్థ ఉంది. అక్కడ మానసికంగా డిజేబుల్డ్ వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉంటారు. నేను 1984లోనే అక్కడికి వచ్చి అనేక వందల మంది హ్యాండ్స్ చూశాను నేను. వాళ్ళందరూ అంటే డిఫరెంట్ కొంతమందికి మాటలొచ్చు, కొంతమంది మినిమమ్ ఏదో మంచిలు తాగటం తినటం చేస్తారు, కొంతమంది అది చేయరు, కొంతమంది అయితే 0లో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ హెడ్లైనే సరిగా ఉండదు. అంటే మనస్సు యొక్క, బుద్ధి యొక్క, మన తెలివితేటలోని ప్రదర్శించేటువంటి స్థితిని ప్రతిబింబించేటువంటి రేఖ శిరోరేఖ. ఈ రేఖ స్పష్టంగా ఉండి ఈ చివరికి వచ్చి 4 అంటే 2 కింద విడింది అనుకోండి, వాళ్ళు అపర మేధావులు అవుతారు. కొన్ని సందర్భాలు ఇక్కడ ప్రారంభమయ్యి ఈ చివరికి వచ్చింది అనుకోండి, ఇలాగ చంద్రస్థానానికి కుజస్థానానికి మధ్యలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళ అపారమైన ధారణాశక్తి ఉంటుంది. మెదడు వికసించి అద్భుతమైనటువంటి వాళ్ళ ధారణతోటి అనేక గ్రంథాలు, కావ్యాలు ఇలాంటివన్నీ రాయగలిగే సమర్థత ఉంటుంది. అది శిరోరేఖను బట్టి చెప్తాము. మధ్యలో ఏమైనా ఐలాండ్ వచ్చిందనుకోండి, ఆ సమయంలో వాళ్ళు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఆ కారణాలు ఏమిటని మిగతా రేఖల్ని, మిగతా గ్రహస్థానాలను బట్టి వెతుక్కోవాలి మనం. వాళ్ళు తెలివితేటలు ఎందుకు డౌన్ అవుతున్నాయి, అక్కడ ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడిందా, శారీరకమైనటువంటి డిస్టర్బెన్స్ ఏమైనా దెబ్బ తగిలిందా, లేకపోతే ఏదైనా ప్రేమ లేకపోతే కుటుంబ పరిస్థితుల్లో అతను అలజడికి లోనయ్యి డిస్టర్బ్ అయ్యాడా, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు.
శిరోరేఖ చెప్తుంది. ఓకే అయితే మీకు రేఖలు పరిచయం చేస్తున్నాను. ఓకే అర్థమైంది. ఇంకో మూడవది చిటికెన వేలు కింద నుంచి ఇలాగా చిటికెన వేలు కింద ఈ చర్మము ఇక్కడ వేరయ్యేటువంటి ప్లేస్ నుంచి చూపుడు వేలు వైపు ఇలా వస్తుంది. ఇది హృదయ రేఖ. ఓకే హృదయం అంటే ప్రేమ, ఆత్మీయత, కరుణ, అభిమానము, కుటుంబము, రిలేషన్, ఫ్రెండ్షిప్, రిలేషన్ బిట్వీన్ లైఫ్ పార్ట్నర్, రిలేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్ విత్ సొసైటీ, రిలేషన్ విత్ కొలీగ్స్, ఇలాగా బంధుత్వ సంబంధ బాంధవ్యాల గురించి చెప్పేటువంటిది ఈ రేఖ. ఇది కూడా ఇక్కడ ప్రారంభం 0, ఇక్కడ చర్మం వంచున ఇటు 0, ఇప్పుడు ఇటు వెళ్తే 100. ఇది స్పష్టంగా 2 words ఈ గురుస్థానానికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు చక్కగా ప్రేమ, కరుణ, అభిమానం కలిగి వాళ్ళ కుటుంబాన్ని, ప్రేమని, ఆధిపత్య, ఆత్మీయతని కలిగి వాళ్ళు 100 సంవత్సరాల జీవితం హ్యాపీగా నడిపేస్తారు. సపోజ్ ఇది మధ్యలో ఇక్కడెక్కడైనా ఇలాగ మధ్య వేలు వైపు వెళ్ళిపోయింది అనుకోండి, స్వార్థపరులు అవుతారు వాళ్ళు. ఒకవేళ ఇక్కడ చివర 4 ఉండి ఇలాగ ఒకటి ఇలా ఒకటి అనుకోండి, ఒకటి శని స్థానానికి వెళ్ళి ఒకటేమో గురుస్థానానికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు 50% ఏమో స్వార్థం ఉంటుంది, కొంత వితరణ ఉంటుంది. అది మంచిదే. అసలు ఈ రేఖలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ముక్కలు ముక్కలుగా దిగిపోయింది అనుకోండి, ఫెయిల్యూర్స్ అంటే రిలేషన్ ఫెయిల్యూర్స్. రిలేషన్ అంటే ఇప్పుడు చెప్పానుగా, ఫ్యామిలీ, బయట, స్నేహం, అన్ని ఏదో ఒక చోట ఎక్కడో చోట ఫెయిల్యూర్స్ కనబడతాయి. ఈ 3 కూడా ప్రధానంగా ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి, మార్పు ఉండదు. సో ఇవి మెయిన్. అలాగే వేలికి ఉండేటువంటి ముద్రలు, 10 వేళ్ళకి ఉండే ముద్రలు పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. అందువల్ల ఈ శాస్త్రాన్ని మనం విశ్వసించాలి. మిగిలినవన్నీ కూడా కాలానుగుణంగా దేశం, ప్రాంతం, కులం, మతంతో అవన్నీ పక్కపోతాయి. మీరు ఇందాక చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి, చిలక ఎలక ఏదో చెప్పొద్దు అంటారు, అది ఇంకో చోట ప్రాంతం వాళ్ళు వినరు. మన రాష్ట్రంలో ఒకలాంటి లెక్కలు ఉంటాయి, ఇంకో పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ వేరు, తమిళనాడులో ఇంకో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కేరళలో ఇంకోలా ఉంటాయి, ఇంకో దేశానికి వెళ్ళామనుకోండి అక్కడ వీళ్ళు వీటిని ఒప్పుకోకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరూ ఒప్పుకు తీరవలసింది సాముద్రిక శాస్త్రం. ఎందుకనంటే పుట్టిన ప్రతి వాడికి, ప్రపంచంలో ఉన్న 840 కోట్ల జనాభాకి అరచేతులు ఉన్నాయిగా. ఇవి ఓ దేశం, ఓ ప్రాంతం అని చెప్తాయా? చెప్పు. పుట్టిన వెంటనే పిల్లవాడిని తీసుకొచ్చి చూపితే వీడు ఏ రాష్ట్రమో, ఏ దేశమో, ఏ మతమో చెప్తారా ఎవరైనా? తెలియదు. మనసు ఏర్పడిన తర్వాత మనకు వస్తాయి భావాలన్నీ. అంటే వాటికంటే ముందే ఈ శాస్త్రం ఉందిగా అని చెప్తారు. ముందు నుంచే ఉంటుంది, పుట్టడానికి ముందు తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచే 9 నెలల 9 రోజులు 9 నెలల 9 రోజులు ఈ ఫార్మేషన్ ఉంటుంది. అయితే ఈ 3 రేఖలకి అనుసంధానం చేస్తూ ఇంకో ప్రధాన రేఖ ఉంది, అదృష్ట రేఖ. అదృష్ట రేఖను మనం ధనరేఖని, ఇప్పుడు భాగ్యరేఖ, యోగ రేఖ, సంపద రేఖ అంటాం. ఈ రేఖ ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ ఎక్కడైనా ప్రారంభం కావచ్చు. అయితే స్ట్రైట్గా ఈ మధ్యవేలు వైపుకి వెళ్ళాలి. ఈ రేఖ కూడా స్పష్టంగా ఉందనుకోండి, వాళ్ళు ఆరాంగా అతను యోగము నడిపోతూ ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా ముక్కలైందనుకోండి ఆ వయసు లెక్క వేయాలి. ఇది వయసు లెక్క వేయటం ఎలాగంటే ఇక్కడ 0, ఈ మధ్యలో శిరోరేఖ దగ్గరికి 30 or 35 ఇన్ బిట్వీన్, తర్వాత హృదయ రేఖ దగ్గరికి 50 or 55 ఇన్ బిట్వీన్, 50 to 55. అంటే ఈ 2 రేఖలకి మధ్యలో ఉండే పీరియడ్ 20 years. అంతే కదా. ఇక్కడ 30 అయితే అక్కడ 50. రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంటుందో అంతా ఇక్కడ చూస్తాం ఈ పైన. అంటే ఇది ఖచ్చితంగా ఈ మధ్య వేలు వైపు వెళ్ళాలి, ముక్కలు ఉండకూడదు రేఖ. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక అక్షరం రాసామనుకోండి, మధ్య మధ్యలో గ్యాప్లు ఇస్తే అర్థమవుతుందా? దానికి విలువ ఉంటుందా? ఉండదు. ఇది అంతే. అయితే ఇవి 3. 4వది ఇది. ఇంకో రేఖ ఉంది, రవి రేఖ. అంటే రవి స్థానం వైపు వెళుతుంది. అంటే బ్రీఫ్గా చెప్తున్నాను నేను, ఇన్ డీటెయిల్ కావాలంటే మళ్ళీ తర్వాత మళ్ళీ అన్ని రేఖల గురించి వేరువేరుగా మనం మాట్లాడుకుందాం. ఇది రవి రేఖ.
రవి అంటే కీర్తికి, ప్రతిష్టకి, జయానికి, ఆకర్షణకి, పదవికి, ఆధిపత్యానికి కారకత్వాలు ఉంటాయి. అంతే రవి రేఖ స్పష్టంగా ఉందనుకోండి, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరైనా పదవిలో ఉన్నారనుకోండి, లేకపోతే హోదాలో ఉన్నాడు, ఒక మినిస్టరు, లేకపోతే ఒక సినిమా యాక్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ రేఖ ఉండి తీరుతుంది. అతని చేతిలో ఈ రేఖ ఉండకుండా జీవితం ఉండదు. ఓకే. ఇంకొకటి బుధ రేఖ అంటే బుధవేలు, ఇది చిన్న వేలు. ఇక్కడ జీవితం ఇక్కడ ఎక్కడైనా ప్రారంభమయ్యి ఈ బుధ చిటికిన వేలు వైపు వెళితే అది బుధ రేఖ అంటాం. బుధుడు వ్యాపారకారకుడు, తెలివితేటలు కలవాడు, అంటే బుధ స్థానము. మనం తెలివితేటలు ఉంటేనే కదా వ్యాపారం చేయగలడు. అంతే ఇక్కడ ఉండే రేఖ కూడా అది స్పష్టంగానే ఉండాలి. రేఖలు ఏమైనా సరే స్పష్టంగా ఉండాలి. బుధ రేఖ. ఓకే. ఇంకొక రేఖ ఉంది. ఇప్పుడు మీ ఈ జనరేషన్కి 30 లోపు ఉండేటువంటి పిల్లలకి అందరికీ కావాల్సినటువంటి ముఖ్యమైన రేఖ ఏంటంటే వైవాహిక రేఖ, ప్రేమ రేఖ అంటారు దీన్ని, వివాహ రేఖ అంటాము. ఇక్కడ ఉంటుంది. ఈ చిటికిన వేలు ఉందా, ఇక్కడికి ఈ హృదయ రేఖకి మధ్యలో ఈ అంచు నుంచి ప్రారంభమైన చిన్నది ఉంటుంది ఇలా పైకి. ఉందా మీకు? లేదా? ఉందా? ఇది వైవాహిక రేఖ. అంటే ఇది రిలేషన్, లవ్, వైవాహిక సంబంధాలు అవి ఎలా ఉంటాయి, అసలు వివాహం అవుతుందా లేదా, అయ్యే పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, అయిన తర్వాత భార్యతోటి భర్త, భర్తతోటి భార్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ దీని మీద చెప్తాం. అంటే ఈ అన్నిటికంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితానికి సంబంధించి సాముద్రికం 5 విషయాలు చెప్పొద్ది. శారీరకమైనటువంటి విషయం, మానసికమైనటువంటి విషయం, బుద్ధి, మనస్సు, యోగము, ఆఖరిని విచక్షణ. అంటే అన్నింటినీ కలిపి చూడాలి మనం. మీరు ఇంట్లో వంట చేస్తారా? మీరు చేస్తాను. బాగా చేస్తారా? చేస్తాను. మీరు వంట చేసేటప్పుడు వంకాయ కూర వండుతున్నారు అనుకోండి, గుత్తి వంకాయ రుచి ఎలా ఉంటుందంటే ఎలా చెప్తారు? వంకాయ ఒకటి పెట్టి కుదురుద్దా? మసాలా దాంట్లో అన్ని. అదే విధంగా ఒక మనిషి యొక్క జీవితం సత్యాలు మనం తెలుసుకోవాలంటే ఈ రేఖలను అన్నిటినీ, గ్రహస్థానాలన్నిటి యొక్క లక్షణాలని సమన్వయపరిచి చూడాలి. ఇది ఒకటే చెప్పేస్తుంది అంటే చెప్తుంది, బేసిక్ చెప్పుద్ది. వంకాయ కూర వంకాయ చెప్పుద్ది అంతే తప్ప రుచిని చెప్పదు. ఇంకా మిగతా అన్నీ ఉండాలి. అవునా? వైవాహిక రేఖ వివాహం గురించి చెప్పుద్ది. ఆ వివాహం పటిష్టంగా ఉంటుందా లేదా, వాడి బుద్ధి ఎలా ఉంది, వాడి బుద్ధి ఎలా ఉంది, వాడి మనసు ఎలా ఉంది, వాడి శరీరం ఎలా ఉంది, వాడిలో భావాలు ఎలా ఉన్నాయి, అవన్నీ చూస్తే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే బేసిక్ లీడ్ ఇది చెప్పుద్ది. అసలు వివాహ వ్యవస్థ ఎలా ఉంది ఇతని మైండ్లో, లీడ్ బేసిక్ లీడ్ ఇదంతే. శరీరము లీడ్ చెప్పుద్ది, బుద్ధి లీడ్ చెప్పుద్ది, మనస్సు అదృష్టము. ఓకే. ఇంకా చాలా రేఖలు ఉంటాయి మన అరచేతిలో. ప్రధానమైనటువంటి రేఖలు ఉపరేఖలు ఉంటాయి. ఇంకా అంటే గురు రేఖ అని, గురుస్థానానికి వెళ్ళే రేఖ, శుక్రవంక అని, ఇంకా పాలన రేఖలని, చంద్రస్థానంలో వచ్చే క్రాస్ లైన్ ప్రయాణ రేఖలని, ప్రయాణ రేఖలు అంటాం. అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు విదేశాలకు వెళ్తానా లేదా అని. అంటే మన మనసులో భావన ఉండాలిగా. ప్రయాణం చేసేటువంటి ఆలోచన ఉంటే అది ఎప్పుడు సిద్ధిస్తుందని మళ్ళీ మనం అదృష్ట రేఖను బట్టి కొలుస్తాము. అయితే అదృష్ట రేఖ ఉంటే విదేశాలకు వెళ్తాడు. ఎలా వెళ్తాడు? సరదాగా ఎవరైనా తీసుకెళ్తే వెళ్తాడా, షికారుకి వెళ్తాడా, ఉద్యోగ రీత్యా వెళ్తాడా, వ్యాపార రీత్యా వెళ్తాడా అనేది మన బుద్ధి రేఖ చెప్పుద్ది. అంతే కదా? అంటే వాడు తెలివితేటల మీద వెళ్తున్నాడా, లేకపోతే సరదాగా వెళ్తున్నాడా, వ్యాపార పరంగా వెళ్తున్నాడా? విదేశాలకు వెళ్ళాలంటే సంపదను సృష్టిస్తున్నాడు అంటే ఎలా సృష్టిస్తున్నాడు? తన శారీరక శ్రమ చేసి సృష్టిస్తున్నాడా, తన బుద్ధితోటి, ఆ బుద్ధి విశేషాలతోటి అతను ఒక సంస్థను స్థాపించి సృష్టిస్తున్నాడా, లేకపోతే ఒకళ్ళ దగ్గర పనిచేసి సంపదను సృష్టిస్తున్నాడా?
ఒక వ్యాపార సంస్థను పెట్టి సృష్టిస్తున్నాడా, లేదా ఒక కళని పోషించి లేదా కళలో ప్రవేశించి దాంట్లో సృష్టిస్తున్నాడా? ఇలాగా మన జీవితంలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అన్నిటి గురించి కూడా మన హస్త సాముద్రిక శాస్త్రంలో తెలుసుకోవచ్చు. ఓకే. ఎలాగంటే మీ శరీరంలో ఆరోగ్యం బాగుందా అంటే మొత్తం శరీరంలో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనం స్కానింగ్ చేసి హార్ట్ బాగుంది, లివర్ బాగుంది, కిడ్నీస్ బాగున్నాయి, ప్యాంక్రియాస్ బాగుంది, ఐస్ బాగున్నాయి, థ్రోట్ బాగుంది, అన్నీ ఇప్పుడే ఒక స్కాన్ చేసేసి మనం రిజల్ట్ అంతా బాగుందని చెప్తే ఎలాగో అన్ని విభాగాలు ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే. ఇంకే శాస్త్రం చెప్పదలాగా. మనిషి యొక్క మనుగడతో ముడిపడి ఉన్న అంశాలు అవి ఏ ఏ సందర్భాలలో ఎప్పుడు అతను అభివృద్ధి చెందుతాడు, ఏ ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా నివారించుకోవచ్చు, ఇలాంటి అన్ని విషయాలు మన సాముద్రిక శాస్త్రంలోకి వెళితే కూలంకషంగా తెలుసుకోవచ్చు. ఓకే.